హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ పెసర దోస వేశాను. చాలా టేస్టీగా సింపుల్‌గా చేసుకునేటట్టు చూపిస్తాను. అలాగే టేస్టీగా ఉండే సాంబార్ కోసం మనము ఇంట్లోనే సాంబార్ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అప్పటికప్పుడు ఇలా సాంబార్ పొడి రెడీ చేసుకుంటే అరోమా అనేది చాలా బావుండిద్ది. అలాగే సాంబార్ కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి నేను పెసర దోస వేశాను. పెసర దోసకి మనకెప్పుడైనా పెసరపప్పు కన్నా ఇలా పెసలు డైరెక్ట్‌గా నానబెట్టేసుకుంటే దోస అనేది చాలా బావుండిద్ది. ఇలా పొట్టుతో సహా తినేయొచ్చు. అలాగే మనకి పెసరపప్పు అయితే 2, 3 గంటలు నానబెడితే సరిపోతుంది. కానీ పెసలు కాబట్టి ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మిక్సీ వేశాను. తర్వాత 2 స్పూన్స్ వరకు నానబెట్టిన బ్రౌన్ రైస్ కూడా వేశాను. ఇలా వేసి జీలకర్ర మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకొని చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. పచ్చి కొబ్బరి అలాగే కొంచెం పల్లీలు, శనగపప్పు వేసి ఇలా చట్నీ ప్రిపేర్ చేశాను. ఇలా కొబ్బరి చట్నీ చాలా బావుండిద్ది. ఇప్పుడు పెసర దోస వేసుకోవటమే. మనకి పెసలనేది ఎక్కువసేపు నానబెట్టాలి కాబట్టి ముందు రోజు నైటే నానబెట్టేసుకోండి. ఇలా దోస వేసేసుకొని మా పిల్లలకి ఉల్లిపాయలనేది చాలా ఇష్టం. ఎక్కువ ఆనియన్స్ వేశాను. అలాగే మీకు కావాలంటే బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే అల్లం వేసుకోండి. చాలా బావుండిద్ది. ఇలా ఎక్కువ ఆనియన్స్ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకుంటే ఒక దోసే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి ఇడ్లీ అటువంటి వాటికన్నా ఇలా పెసర దోస వారంలో 3, 4 రోజులు తింటే చాలా మంచిది. ఎప్పుడైనా మీరు కూడా ఇలా పెసలతో వేశారేమో కామెంట్ చేయండి. పెసరపప్పు కన్నా ఇలా డైరెక్ట్‌గా పెసలు నానబెడితే చాలా బావుండిద్ది దోస. చూసారు కదా! మంచి కలర్‌గా వచ్చింది. టేస్టీగా ఉండే పెసర దోస రెడీ అయిపోయింది. మధ్యాహ్నం లంచ్‌కి నేను సాంబార్ చేశాను. సాంబార్ పొడి కూడా ప్రిపేర్ చేస్తాను చూడండి. చాలా రుచిగా ఉండే సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం. సాంబార్‌కి మనకి సాంబార్ పొడి చాలా ఇంపార్టెంటు. మనం బయట కొనుక్కునే సాంబార్ పొడి కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అరోమా అనేది బావుండిద్ది. ఇప్పుడు సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకుందాము. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూను మినపప్పు గాని, మినపగుళ్ళు గాని తీసుకోండి. మనకి ఇవి కొంచెం హార్డ్‌గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ వేసి లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేయాలి. అలాగే 1 స్పూన్ వరకు మెంతులు, అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు. మనకు మెంతులు కూడా టైం పడుతుంది కాబట్టి ఇవన్నీ వేసి లో టు ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మాడిపోతాయి. అలాగే కొంచెం ఘాటుగా ఉండటం కోసం 1 స్పూన్ వరకు మిరియాలు కూడా వేసి ఫ్రై చేయండి. మనం మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాం కదా! ధనియాలు మాత్రం 3 స్పూన్స్ వరకు తీసుకోండి. ధనియాలే మనకి ఎక్కువ ఇంపార్టెంటు. మంచి అరోమా వస్తుంది. అలాగే చిన్న దాల్చిన చెక్క ఆప్షనలు. మీకు ఇష్టమైతే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు. అలాగే జీలకర్ర 2 స్పూన్ల వరకు వేయండి. వేసి ఇలా 10-12 వరకు ఎండుమిర్చి వేసి లైట్‌గా ఫ్రై అవ్వాలి. మనకి ఈ పొడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సాంబార్ పొడి రెడీ అయిపోతుంది. భలే మంచి అరోమా వస్తుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ వేసేసుకుంటే మనకి గుమగుమలాడే సాంబార్ పొడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ సాంబార్ పొడితో మనం ఇంట్లోనే వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని సాంబార్ ప్రిపేర్ చేసుకుందాము. సాంబార్ పొడి ప్రిపేర్ చేశాం కదా! ఇప్పుడు టేస్టీగా ఉండే సాంబార్ ప్రిపేర్ చేద్దాము. నేను ములక్కాయ, క్యారెట్ అలాగే చిక్కదనం కోసం ఒక బంగాళదుంప తీసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకోవాలి మనము స్పైసీగా ఉండటం కోసం. ఎండుకారం అస్సలు వేయకూడదు. అలాగే మనకి సాంబార్ కోసం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా ముక్కలన్నీ లైట్‌గా ఫ్రై చేయాలన్నమాట. ఎందుకంటే తర్వాత మనకి ములక్కాయలు, క్యారెట్ అనేది డైరెక్ట్‌గా వేస్తే ఉడకవు. అలాగని కుక్కర్‌లో వేసేస్తే మరీ బాగా సాఫ్ట్‌గా అయిపోతాయి కాబట్టి ఇలా 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి టమాటా తప్పితే మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఇలా లైట్‌గా ఫ్రై చేసుకుంటే బాగుండిద్ది. అలాగే కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసేస్తే ముక్క చప్పదనం లేకుండా ఉంటుంది. మనకి సాంబార్ కోసం బెండకాయ,
అలాగే వంకాయ మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. కాకరకాయ తప్పితే వెయ్యైనా బాగానే ఉంటుంది. అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టి రెడీగా ఉంచి పప్పు కూడా బాగా మెత్తగా ఉడకబెట్టి ఉంచాను. మనకి ములక్కాయ అనేది చూసారు కదా, కొంచెం మెత్తబడితే ఇప్పుడు సరిపడా చింతపండు రసం వేసుకొని వాటర్ వేసుకోవాలి. మనకి సాంబార్కి ఇలా పచ్చి కరివేపాకు వేసుకుంటే బాగుండిద్ది. మనం మెత్తగా ఉడకబెట్టుకున్న పప్పు కూడా వేసేసి చాలామంది మిక్సీ బట్టి వేసుకుంటారు. అలా కూడా బాగుంటుంది. నేను బాగా మెత్తగా ఉడకబెట్టానమాట. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోండి. సాంబార్కి కొంచెం సాల్ట్ అనేది ఎక్కువే పడుతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడి వేసుకోవచ్చు. ఈ సాంబార్ పొడి ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట కొనుక్కునే దానికన్నా నేను చూపించిందైతే 2, 3 సార్లుకి వస్తుంది. అలా 2, 3 సార్ల కన్నా ఎక్కువ చేసుకుంటే మనకు అరోమా అనేది బాగోదనమాట. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఇలా వేసుకుంటే బావుంటది. ఒక పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇలా తాలింపు వేసేసుకోండి. మనకి ఇంగువ అనేది చాలా ఇంపార్టెంటు. ఒక స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఫ్రెష్‌ది. అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు అవసరం లేదు. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2, 3 వెల్లుల్లిపాయలు దంచి వేశాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయినట్టే. ఇలా లో ఫ్లేమ్‌లో బాగా మరగనిచ్చి స్టవ్ ఆపేయొచ్చు. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ఇలా ట్రై చేసిండి. సాంబార్ పొడి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.